బెస్ట్ ఫ్రెండ్స్ భారత్ ఇజ్రాయెల్ మధ్య బిగ్ డీల్ కు రంగం సిద్ధమైంది. 15 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత స్వేచ్ఛ వాణిజ్యాన్ని పట్టాలెక్కించేందుకు కీలక ముందడుగు పడింది. బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ జరిగిన 2 నెలల్లోనే ఫ్రీ ట్రేడ్ డీల్ పై ఇరు దేశాలు ఫోకస్ చేశాయి. అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఫైనల్ అవుతోంది. ట్రంప్ సుంకాల వేళ ఇజ్రాయెల్తో ఫ్రీ ట్రేడ్ డీల్ భారత్కు గేమ్ చేంజర్ కావడం ఖాయం. ఇంతకు ఇప్పటి వరకు రక్షణ భాగస్వామ్యంపైనే ఫోకస్ చేసిన భారత్ ఇజ్రాయెల్ వాణిజ్య భాగస్వామ్యంపై దృష్టి పెట్టడానికి రీజన్ ఏంటి? అమెరికా సుంకాల వేళ ఇజ్రాయెల్తో స్వేచ్ఛ వాణిజ్యం భారత్కు ఎందుకంత కీలకం? లెట్స్ వాచ్. బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య మరో బిగ్ డీల్ కు రంగం సిద్ధం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై ఇండియా ఇజ్రాయెల్ ఫోకస్. అమెరికా సుంకాలకి చెక్ పెట్టే సమయం వచ్చిందా? రష్యా నుంచి చమురుకుంటున్నామనే ఏకైక రీజన్తో మన దేశంపై 50% టారిఫ్లు విధించిన ట్రంప్కు ఈ విజువల్స్ చూసిన తర్వాత మైండ్ బ్లాంక్ కావడం ఖాయం. ఎందుకంటే భారత్పై సెకండరీ టారిఫ్లు విధించాలనే ట్రంప్ టీం ప్లాన్ చేస్తోంది. ఇలాంటి సమయంలో తన మిత్రదేశం ఇజ్రాయెల్ పర్యటనకు భారత వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఏకంగా 60 మంది సభ్యులను తీసుకుని వెళ్లారు. వెళ్లడమే కాదు, ఇజ్రాయెల్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని పట్టాలెక్కించే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పై సంతకాలు పెట్టారు. ఈ పరిణామమే భారత్ ఇజ్రాయెల్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కు వేదిక కాబోతోంది. ముఖ్యంగా అమెరికా సుంకాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా మోడీ సర్కార్ యాక్షన్లోకి దిగింది. ఇరు దేశాల ఈ చర్యలే అమెరికాకు ఊహించని షాక్ ఇవ్వబోతున్నాయి. భారత్ ఇజ్రాయెల్ దశాబ్దానికి పైగా ఎదురుచూసింది దీనికోసమే. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నిబంధనలు ఖరారయ్యాయి. ఆ డాక్యుమెంట్లపైనే గోయల్, నిర్బర్కత్ సంతకాలు చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి, ఆవిష్కరణలను పెంపొందించడానికి కొత్త మార్గాలను చర్చించారు. భారత్ ఇజ్రాయెల్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు 15 సంవత్సరాల క్రితమే మొదలయ్యాయి. 2010 నుండి ఇప్పటి వరకు 2 దేశాల మధ్య 8 రౌండ్ల చర్చలు జరిగాయి. మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. తర్వాత 2021 అక్టోబర్లో ఇరుపక్షాలు చర్చలు కొనసాగించాలని డిసైడ్ అయ్యాయి. వాణిజ్య గణాంకాలు స్వల్పంగా తగ్గిన ఈ సమయంలో స్వేచ్ఛ వాణిజ్యంపై దృష్టి పెట్టి 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇజ్రాయెల్కు భారత ఎగుమతులు $4.5 బిలియన్ నుండి $2.14 బిలియన్ పడిపోయాయి. దిగుమతులు కూడా కాస్త తగ్గాయి. ఇలాంటి సమయంలో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నిబంధనల ఆమోదం 2 దేశాల మధ్య వాణిజ్యాన్ని పునరుద్ధరించడానికి బూస్ట్ డోస్ గా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కూడా ఫైనల్ అయితే భారత్కు తిరుగుండదు. ట్రంప్ టారిఫ్స్ వేళ ఇజ్రాయెల్ వంటి మిత్రదేశాలతో స్వేచ్ఛ వాణిజ్యం భారత్కు చాలా కీలకం. ఎందుకంటే అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చలు ఫలితాన్ని ఇవ్వడం లేదు. అగ్రరాజ్యంతో ట్రేడ్ డీల్ ఫైనల్ అయ్యే వరకు భారత్కు సుంకాల బెడద తప్పదు. అయితే అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి వ్యవసాయ ఉత్పత్తులు, ఇంధన కొనుగోళ్లే తీవ్ర అడ్డంకులుగా మారాయి. తమ పాడి, వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్ను తెరవాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. ప్రధానంగా ఎగుమతులు, దిగుమతులపై మోడీ ప్రభుత్వం విధిస్తున్న అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ అమెరికా సూచనలను, పెంచుతున్న ఒత్తిళ్లను ఇప్పటి వరకు భారత్ అంగీకరించలేదు. ఎందుకంటే అమెరికా ఒత్తిడితో వ్యవసాయ పాడి మార్కెట్ తెరిస్తే భారత్ నుంచి ఎగుమతుల మాట దేవుడెరుగు. అమెరికా నుంచి అన్ని రకాల వ్యవసాయ పాల ఉత్పత్తులు భారత మార్కెట్లను ముంచెత్తుతాయి. ఫలితంగా భారత వ్యవసాయ పాడి రంగాలు ఊహించని విధంగా దెబ్బతింటాయి. ప్రస్తుతం 70 కోట్ల మంది భారతీయులు వ్యవసాయ రంగం మీదే ఆధారపడుతున్నారు. అందుకే అమెరికా డిమాండ్కు మోడీ సర్కారు అంగీకరించడం లేదు. దీంతో వాణిజ్య ఒప్పందం ముందుకు కదలడం లేదు. భవిష్యత్తులో కదులుతుందని చెప్పలేని పరిస్థితి. అందుకే అమెరికా మార్కెట్కు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది మోడీ సర్కార్. ఇజ్రాయెల్తో ఫ్రీ ట్రేడ్ డీల్ పై ఫోకస్ చేయడానికి అదే రీజన్. ఆసియాలో ఇజ్రాయెల్కు భారత్ 2వ అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. ప్రధానంగా వజ్రాలు, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలపై దృష్టి పెట్టింది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా లావాదేవీలు, ఎలక్ట్రానిక్ యంత్రాలు, హైటెక్ ఉత్పత్తులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, వైద్య పరికరాలు వంటి ఆధునిక రంగాలలోకి విస్తరించాయి. ఇండియా భారీ మొత్తంలో ముత్యాలు, విలువైన రాళ్లు, ఆటోమోటివ్, డీజిల్, యంత్రాలు, వస్త్రాలు, దుస్తులు, వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇజ్రాయెల్కు ఎగుమతి చేస్తోంది. ఇలాంటి సమయంలో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరితే
భారత ఉత్పత్తులను ఇజ్రాయెల్ మార్కెట్కు అందుబాటులోకి తీసుకురావడానికి మరింత దోహదపడుతుంది. ఫలితంగా భారతీయ తయారీదారులు, రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం కలుగుతుంది. పైగా ఇజ్రాయెల్, అమెరికాలాగా మన దేశ డైరీ, బియ్యం, గోధుమలు, చక్కెర వంటి సున్నిత రంగాల్లో మార్కెట్ యాక్సెస్ అడగడం లేదు. ఇరువైపులా నష్టం లేకుండా మన దేశానికి అనుకూలంగానే వ్యవహరిస్తోంది. కాబట్టి అమెరికా మార్కెట్కు ఇజ్రాయెల్ ప్రత్యామ్నాయంగా మారడం ఖాయం. అప్పుడు అమెరికా సుంకాల ప్రభావం కూడా భారీగా తగ్గుతుంది. ముఖ్యంగా భారత రైతుల కష్టాలు తీరుతాయి. FTA between these two countries will certainly be a stepping stone to greater trade in goods and services, encourage investment, provide stability and predictability to our economic relations, ease regulation, promote mutual recognition of professions, and help support the shared prosperity of both countries. Two very important democracies. రష్యా తర్వాత భారత్కు అత్యంత నమ్మకమైన మిత్రదేశం ఇజ్రాయెల్. అయితే ఈ దేశానికి అమెరికాతో సంబంధాలు అంతే కీలకం. వివరంగా చెప్పాలంటే పశ్చిమాసియాలో తన ఉనికిని చాటుకోవడానికి ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు చాలా కీలకం. భారత్తో టారిఫ్ల వివాదం వేళ మరో దేశమైతే ఇంత పెద్ద ఒప్పందంపై చర్చించే సాహసం చేయదు. కానీ ఇండియా విషయంలో నెతన్యాహు అలా చేయలేదు. టారిఫ్స్ వివాదం వేళ తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉన్నా పట్టించుకోకుండా భారత్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నిబంధనలు ఖరారు చేసుకోవడంతో పాటు త్వరలో ఒప్పందాన్ని ఖరారు చేసుకోవాలని చూస్తున్నారు. తద్వారా కష్టకాలంలో భారత్తో కలిసి నడుస్తామనే సంకేతాలు పంపించారు.